ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్ 4187 ఉద్యోగాలకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మనకి నోటిఫికేషను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ని మార్చి 4వ తేదీ నుండి మార్చి 28వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు 28వ తేదీ నైట్ 12 లోపల అప్లై చేసుకోవడానికి చివరి తేదీ, ఫీజ్ పేమెంట్ చేసుకోవడానికి 29వ తేదీ మనకు చివరి తేదీ. ఏదైనా కరెక్షన్స్ ఉంటే 31 అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 9th, 10th, 13th మే 2024 కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, జనరల్ డ్యూటీ, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్లో మనకు వ్యాకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్. సో 33 years అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 35 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఉద్యోగాలకు సంబంధించి జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి బేసిక్ పే 35,400 వరకు స్టార్ట్ అవుతుంది. సో మనకు అలవెన్స్లు అన్నీ కలుపుకొని 41,000 నుండి 45,000 వరకు అయితే ఉంటుంది. సో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి మేలు ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్. సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు టోటల్గా 4187 వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ మేల్లో మనకు కాస్ట్ వైజ్ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్ని, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎన్ని, టోటల్గా మనకు 125 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ ఫిమేల్లో మనకు 61 వ్యాకెన్సీస్ ఉన్నాయి మనకు. అలాగే సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్లో బిఎస్ఎఫ్లో 90, సిఐఎస్ఎఫ్లో 160, సిఆర్పిఎఫ్లో 117, ఐటీబీపీలో 28, ఎస్ఎస్బిలో 6, టోటల్గా మనకు ఇక్కడ 400 ఏదైతే ఇవన్నీ కూడా ఈఎస్ఎం జనరల్ అభ్యర్థులకి ఇక్కడ చూసుకోవచ్చు. గ్రాండ్ టోటల్ బిఎస్ఎఫ్ 892, సిఐఎస్ఎఫ్ 1597, సిఆర్పిఎఫ్ 1172, ఐటీబీపీ 278, ఎస్ఎస్బి 62. టోటల్గా మనకు 4100 పోస్టులు అయితే ఖాళీలు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఢిల్లీ పోలీస్ సపరేట్గా వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని మనకు 4187 ఉద్యోగాలను అయితే ఇక్కడైతే భర్తీ అయితే చేస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిండే అభ్యర్థులు ఎలిజిబుల్. సో ఎనీ బ్యాచిలర్ డిగ్రీ చేసిండే అభ్యర్థులు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 1/8/2024 నాటికి మీకు డిగ్రీ కంప్లీట్ అవుతూ ఉంటే అప్లై చేసుకోండి. 1/8/2024 నాటికి డిగ్రీ కంప్లీట్ చేసే అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఢిల్లీ పోలీస్ ఉద్యోగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి మేల్ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే లైట్ మోటార్ వెహికల్ మనకు ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు లేదు ఏం చేయాలి అంటే ఇప్పుడైనా తీసుకోండి సరిపోతుంది. సో నా దగ్గర అసలు డ్రైవింగ్ లైసెన్సే లేదు అంటే ద మేల్ క్యాండిడేట్స్ హూ డు నాట్ హ్యావ్ ఎ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎల్ఎంవి ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏ సిఏపీస్ ఓన్లీ. అంటే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కూడా ఎలిజిబుల్, కానీ ఢిల్లీ పోలీస్ ఉద్యోగాల్లో మాత్రం ఖచ్చితంగా ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంటున్నారు. సో టైం ఉంది కాబట్టి తీసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. మనకు ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 28వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవాలి. సో ఫీజు ఓన్లీ ఓసీ అభ్యర్థులు, ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం 100 రూపాయలు పే చేయాలి. కానీ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఓసీ ఓబీసీ అభ్యర్థులు మాత్రం 100 రూపాయల ఫీజు అయితే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో పేమెంట్ చేయడానికి 29వ తేదీ చివరి తేదీ. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, అలాగే మనకు తమిళనాడులో హైదరాబాద్, కరీంనగర్, ఏదైతే వరంగల్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1 ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పీఈటీ, తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పేపర్ 2 అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటాయి. సో ఈ స్టేజెస్ అన్ని కంప్లీట్ చేసి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్క్స్,
తర్వాత వచ్చి జనరల్ నాలెడ్జ్ 50 మార్క్స్, క్వాంట్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. 2 అవర్స్ టైం అయితే ఇస్తారు. సో ఇది కంప్లీట్ చేసిన వాళ్ళు పేపర్ 2 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 200 మార్క్స్కి 200 ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తారు. 2 అవర్స్ టైం ఇస్తారు. సో క్వశ్చన్స్ ఇన్ బోత్ పేపర్స్ విల్ బి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్ ఉంటాయి. సో హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంటాయి పేపర్ 1లో. దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఇన్ 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అన్నారు. సో 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకు ఒక్కొక్క రోజు ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సపరేట్గా ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి నార్మలైజేషన్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉండే వాళ్ళకి 10 మార్క్స్ బోనస్, ఎన్సీసీ బి ఉండే వాళ్ళకి 6 మార్క్స్, ఎన్సీసీ ఏ ఉండే వాళ్ళకి 4 మార్క్స్ అయితే బోనస్ అయితే వేస్తారు. సో పేపర్ 1, పేపర్ 2లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో డీటెయిల్డ్ సిలబస్ మెన్షన్ చేశారు. సో డీటెయిల్డ్ సిలబస్ కావాలంటే చదువుకోండి. సో ఇవన్నీ అయిపోయినాక పీఈటీ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో మేల్ క్యాండిడేట్స్ హైట్ 170 సెంటీమీటర్స్, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ 5 సెంటీమీటర్స్ పెరగాలి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో వెయిట్ అనేది హైట్కి తగ్గ వెయిట్ అయితే ఉండాలి అంటున్నారు. సో మేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చూసుకుంటే 100 మీటర్స్ రేస్ అనేది 16 మీటర్స్లో పరిగెత్తాలి, 1.6 కిలోమీటర్స్ అనేది 6.5 మినిట్స్లో పరిగెత్తాలి, లాంగ్ జంప్ 3.65 మీటర్స్ దూకాలి, హై జంప్ 1.2 మీటర్ అయితే దూకాలి, షార్ట్ పుట్ 4.5 మీటర్ అయితే వేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 100 మీటర్ రేస్ 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 800 మీటర్ రేస్ 4 మినిట్స్లో ఇక్కడ మనము పరిగెత్తాల్సి ఉంటుంది. లాంగ్ జంప్ 2.7 మీటర్స్ అనేది 3 ఛాన్సెస్లో మనము కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ అనేది 0.9 మీటర్ అయితే ఎగరాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉంటుంది. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసి ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది ఈ జాబ్కి సంబంధించి. ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయింది అఫీషియల్ సైట్లో. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ ఎస్ఎస్సికి సంబంధించిన లాగిన్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఫీజు ఉండే వాళ్ళు 100 రూపాయల ఫీజు లేని వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకు మేలో కండక్ట్ చేస్తామని ఇచ్చారు కాబట్టి మేలో ఎగ్జామ్ ఉంటాయి, దానికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే అవ్వండి. సో దాదాపుగా 4187 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇవన్నీ భర్తీ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. సో 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటే మీకు ఎస్ఎస్సికి సంబంధించి మీరు సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే మాత్రం 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ మనకు నోటిఫికేషన్లోనే ఉంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ ఇస్తాను. సో డీటెయిల్డ్గా మీరు ఇది ఫిల్ చేసుకొని ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఈ ఉద్యోగాలకైతే మనం అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.